మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మరచిపోయిన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అవసరానికి దేవుని దగ్గరికి వచ్చి పొందుకున్న తర్వాత అనుభవించిన తర్వాత అపవాదికి చోటిచ్చి గర్వించి దేవుణ్ణి మరిచిపోతే అది ప్రమాదమా ఆశీర్వాదమా అనేది కూడా ఆలోచించలేని పరిస్థితులలోకి నీవు వెళ్ళిపోయావు అంటే ఎంత బాధాకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. నేను దేవుణ్ణి మరిచిపోయానా, లేదంటే దేవుణ్ణి ప్రకటిస్తున్నానా? దేవుణ్ణి ప్రకటించేవాడిగా ఉన్నావా, దేవుణ్ణి మరిచిపోయిన వారినిగా ఉన్నావో ఆలోచించుకొని ఎక్కడ అడుగులు వేయాలి అనేది నీకు బాగా తెలుసు. ఎక్కడ అడుగులు వేస్తే నీ జీవితం బాగుంటుందో కూడా నీకు బాగా తెలుసు. కానీ కొన్ని అడ్డు వస్తున్నాయి. వాటిని నీవు జయించాలి అన్నా కూడా సరే ఇక్కడ అడుగు వేయాలి. దేవుణ్ణి ప్రకటించడంలో, దేవుణ్ణి నమ్మడం విషయంలో నువ్వు అడుగుడు వేస్తే గనక దేవుడే నిన్ను విడిపిస్తాడు. దేవుడే మళ్ళీ నీవు కోల్పోయిన జీవితాన్ని నీకు సంపాదించి ఇస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ బిడ్డలమైన మేము నువ్వు ఇచ్చినది పొందుకొని అనుభవించి గర్వించి మర్చిపోయిన బిడ్డలుగా మేము ఉంటున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కృప ద్వారా మమ్మల్ని మళ్ళీ మేము నిన్ను ప్రకటించే బిడ్డలుగా, నీ విశ్వాసంలో నడిచే బిడ్డలుగా మాకు శక్తి, బలము, మార్గమును గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.